నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల, శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి కంటెంట్ నచ్చితే దీన్ని లైక్ చేయండి. అట్లాగే షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాల్టి విషయం ఏంటంటే, ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వార్‌కి పీస్ టాక్స్ జరిపించాలని చెప్పి ఆగుతుంటే, రష్యా ఏమోను ఇండియా కానీ, చైనా కానీ, లేకపోతే ఆహ్, క్ వీళ్ళేంటి ఇంకో కంట్రీ ఉంది. బ్రెజిల్. బ్రెజిల్ వాళ్ళని ముగ్గురిని పిలుస్తోందనమాట. అయితే వీళ్ళ ముగ్గురుట్లో ఎవరొచ్చినా కూడాను మేము పీస్ టాక్స్ కోసం రెడీ అని అంటోంది. సో, దాని గురించి మాట్లాడదామని డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. డాక్టర్ చాగంటి గారు మీకు తెలుసు. హి నమస్కారం. యాహ్! హి ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆహ్, వేదిక్ యూనివర్సిటీ అండ్ అదే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. సో, నమస్కారం డాక్టర్ చాగంటి గారు. నమస్కారం శాస్త్రి గారు. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇప్పుడు ఆహ్, ఈ రష్యా, యుక్రెయిన్ వార్ తోటి గ్లోబల్ పీస్ అనేది అంటే ఇప్పుడు వార్ చాలా చోట్ల జరుగుతుంది. రష్యా, యుక్రెయిన్ అనుకోండి, లేకపోతే ఇజ్రాయెల్, పాలస్తీనియా అనుకోండి. లేతే ఇరాన్ గాని ఇట్లా జరుగుతున్నాయి వార్సు. కానీ ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ వార్‌ని కొంచెం సంధింపు చేయాలి అనంటే దానికి పీస్ టాక్స్ కోసము ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, లేకపోతే చైనా కానీ వస్తే మేము ఆహ్వానిస్తాము అని రష్యా అంటోంది. ఓకే. కానీ ఇదసలు ఎట్లా అసలు ఇది ఎందుకు మొదలైంది అనంటే, ఇప్పుడు యుక్రెయిన్ ఏమోను యూఎస్ దగ్గరికెళ్ళి మీరు మొదలుపెట్టండి టాక్సు అని చెప్పి చెప్తోందనమాట. హ్మ్. మీరు చేయండి అనేటప్పటికి ఈ అమెరికాగా సీన్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఇంకా రష్యా ఏంటంటే అప్పుడు వీళ్ళ ముగ్గురిలో ఎవరొచ్చినా మేము మాట్లాడటానికి రెడీ అని అంది. హ్మ్. అమెరికాతోటి మాట్లాడడానికి రెడీ లేదని నాకనిపిచ్చింది మరి. అనిపించడం ఏంటి అది నిస్సందేహంగా. ఆ! లేదు. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు అసలు ఆహ్, యుక్రెయిన్ ఎందుకు పీస్ టాక్స్ కని వస్తోంది నంబర్ 1. యుక్రెయిన్ వస్తోందా? రష్యా వస్తోందా? ఇద్దరు వస్తున్నారా? నేను అందుకేనన్నా రష్యా ఎప్పుడు మొదలుపెట్టిందంటే యుక్రెయిన్ ఎప్పుడైతే అమెరికా దగ్గరికెళ్ళిందో, హ్మ్. యుక్రెయిన్ అమెరికా దగ్గరికెళ్ళిందో, అప్పుడు ఇంకా రష్యా ఏంటంటే, మేము అమెరికా కాదు మేము వీళ్ళ ముగ్గురితో మాట్లాడడానికి రెడీ. హ్మ్. అండ్ this should be based on the agreements that were fixed in March 2022 in Istanbul అన్నమాట. యాహ్! సో, ఇప్పుడు విషయం ఏంటంటే అమెరికా దగ్గరికి ఎందుకు రష్యా ఒప్పుకోవట్లేదంటే, యుక్రెయిను, రష్యా ఇద్దరు తగాదా పడుతున్నప్పుడు అమెరికా వాడు యుక్రెయిన్‌కి ఇటుక బెడ్డలిచ్చి కొట్టు వాడిని ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అని చెప్పి అని, ఇప్పుడు నేను పీస్ టాక్స్ వస్తానంటే ఒప్పుకుంటుందా చెప్పండి? ఆ! ఇప్పుడు ఆయుధాలన్నీ సప్లై చేసిన అమెరికానే కదా! అవునవును. సప్లై అవును. చేసినప్పుడు అతను పీస్ టాక్స్‌కి ఎలా వస్తాడండి? ఆ! హౌ కెన్ షేమ్ ఆన్ థట్. ఇప్పుడు వి ఆర్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. బట్ స్టిల్ వి షుడ్ ఫీల్ షేమ్. యూ హ్మ్. గివ్ అమ్యునిషన్ టు అండ్ వార్ వెపనరీ టు యుక్రెయిన్. అండ్ ఇప్పుడెళ్లి నేను పీస్ టాక్స్ నేను రష్యాతో మాట్లాడతానంటే రష్యా ఎట్లా ఒప్పుకుంటుంది? ఆ! ఒప్పుకోదు కదా! హ్మ్. సో, ఎవరైతే మొదటి నుంచి ఆహ్, అటు ఇటు కాకుండా ఇద్దరికీ శాంతిని చెప్తున్న వాళ్ళున్నారో వాళ్ళని ఒప్పుకుంటుంది. కానీ లేదు కానీ తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాహ్! ఫ్రెండ్స్ అంటే బానే ఉంది గానీ హ్మ్. యాహ్! కానీ చైనా ఏంటంటే ఊరికే చూస్తూ కూర్చోలేదేమో అని నా ఉద్దేశము. రష్యాకి చైనా తనకి ఏ బెనిఫిట్ లేకుండా ఏమి చేయదు. చేయదు. అవునవును. హ్మ్. ఇంక బ్రాజిల్ సంగతి మనకు తెలీదు. బ్రాజిల్ ఎందుకొచ్చిందో పిక్చర్‌లాగా నాకు నాకు అర్థమైంది. అర్థం కాలేదు. అవును. సరే. అవును. సో, ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళందరూ కూడా యూరోపియన్స్ గానీ, అమెరికా గానీ, కెనడా గానీ, ఇండియాని ఎందుకు ఒప్పుకుంటారంటున్నా అంటే, రేపొద్దున మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇండియా నెత్తి మీద ఎయడానికి. ఆ! మీకు ఏమైందంటే నాటో ఉంది గదా! అవును. నాటోలో జాయిన్ అవ్వడానికి వీలు లేదు. యుక్రెయిన్ గాని, వేరే కంట్రీస్ ఇన్ ద నేబర్‌హుడ్ ఆఫ్ రష్యా అని జెప్పి రష్యా మొదటే జెప్పింది.
అవును. చెప్తే వాళ్ళందరూ ఒప్పుకొని సంతకాలు పెట్టారు. పెట్టి అవును. పక్కనున్న కంట్రీస్ అన్నిటిని జాయిన్ చేసుకోవడం మొదలుపెట్టింది నాటో. హ్మ్. నువ్వు అవును. నువ్వు సంతకం పెట్టి నువ్వెట్లా తప్పుతున్నావు? తప్పుతున్నావు కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్ మీదకెళ్ళింది. అవును. యుక్రెయిన్ కూడా నన్ను నాటోలో చేర్చుకోండి అనంగానే ఇది వెళ్ళింది. అస్సల నాటోలో చేర్చుకోవాల్సిన అవసరం యుక్రెయిన్‌కి ఏమొచ్చింది? ఈ చెప్పండి వార్ కో చెప్పండి. ఈ వార్ కోసమే. అదే అంటున్నా. నిన్నెవ్వడు నీ మీదకి యుద్ధం ఎవడొచ్చాడు? ఎవ్వడు రాలేదు. వీళ్ళకేంటంటే యుక్రెయిన్ నాటోలోకొచ్చిందనంటే మ మ ఇంక నాటో చెప్పినట్టే వింటుంది యుక్రెయిను. మా మా వ మా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్‌కి అన్నిటికి నువ్వు యుక్రెయిన్ కొనుక్కోవాల్సిందే అవుతది కాబట్టి, ఇంక హ్మ్. మేము అది చెప్పినట్టే దట్ వింటుందని. ఈస్ ఫర్ దెమ్ ఈస్ ఓకే. బట్ రష్యాకి నా 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 ఇంటి పక్కన నువ్వు దుకాణం పెడతానంటే ఎట్లా ఒప్పుకుంటా నేను? అవును. అవును. యూ కీప్ సమ్‌వేర్ ఎల్స్. అవును. సో, అందుకని దే డోంట్ అగ్రీ ఫర్ థట్. సో, అది ఇట్ ఈస్ జస్టిఫైయబుల్ అది. కానీ ఇండియాని ఎందుకు పిలిచారు అని మీ ఉద్దేశము? అదే ఇంక చెప్తా. వేరే ఇండియాని ఎందుకు కంట్రీస్ పిలిచారంటే ఇండియా మొదటి నుంచి ఇద్దరికీ దూరంగానే ఉంది. ఎవరి వైపు సపోర్ట్ చేయలేదు ఇండియా. అటు అవును. రష్యాని సపోర్ట్ చేయలేదు, ఇటు యుక్రెయిన్‌ని సపోర్ట్ చేయలేదు. కానీ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాలి కదా సార్! అవునండి. యూరోప్ అంతా కొంటోంది గదా! కానీ యూరోప్ బయటికి రావట్లేదు. ఇండియా బయటికి బయటకు రావడమే అందరికి తెలిసిన విషయం. అదే కదా జయశంకర్ చెప్పింది. ఆ! యూరోప్ ఒక్కరోజు వాడేది ఇండియా నెల మొత్తం వాడుతుంది. ఆ! అప్పుడు ఇంక మీకు మీరు ఎన్ని రెట్లు కొంటున్నారు మా దగ్గర మీరు రష్యా నుంచి మీరే చెప్పండి. కానీ వాళ్ళు మీరు మానేస్తే అప్పుడు మేము మానేస్తాం. దానికి యూరోప్ మండిపోయింది యూరోప్‌కి. ఎందుకంటే యూరోప్‌కి ఏంటంటే ప్రతీది ఇంక్లూడింగ్ దేర్ పవర్ ఎవ్రీథింగ్ ఈస్ రన్ బై రష్యన్ ఆయిల్. అవును. సో, దే కాంట్ సర్వైవ్ వితౌట్ థట్. దే అవునవును. ట్రైడ్ దిస్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్. హ్మ్. దే ట్రైడ్. వితౌట్ పర్చేసింగ్ ఆయిలా? They tried to get from other sources. ఆ! When they understood the international strategy that it cannot happen, వాళ్ళకి so they want. బయట నుంచి కొనాలంటే ఇంకొంచెం కాస్ట్‌లీ అవుతుంది గదా! అదే తెప్పించుకోవటము. అందుకనే కాస్ట్‌లీ అవుతుంది. ప్లస్ సరిపోయేంత రాదు. ఓహ్! ఓకే. వాళ్ళకి నష్టము, రష్యాకి అమ్ముడు పోదు. ఓకే. ఫైన్. రష్యా ఇంకోళ్ళకి అమ్ముకుంటుంది. అవును. రష్యాకి సో, ఇప్పుడు అమ్ముకోవడానికేముంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇండియా ఏం చేస్తోంది? రష్యా నుంచి కొని ఆయిల్‌ని దాన్ని రిఫైన్ చేసి చేసి అవును. అమ్ముతోంది. అమ్ముతాను. అవును. కాబట్టి ఇది ఇండియన్ ఆయిల్ అవుతుంది ఇప్పుడు. అవును. అమ్మేది ఇండియన్ ఆయిల్. మేము అవును. రిఫైన్ చేసినాం రా భయ్! అవును. కాబట్టి ఈ అమెరికా గాని, యూరోప్ గాని మేము ఇండియా నుంచి కొంటున్నాం. మేము రష్యా నుంచి కొంటలేదని చెప్పుకోవడానికి వీలు పడ్డది. అది ఇండియా ఫెసిలిటేషన్ ఇచ్చింది. సో, వరల్డ్‌లో అందరికీ కూడా ఇండియా ఫెసిలిటేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏమనంటే, నువ్వు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటే రష్యా బతకలేదు. అవును. అలానే రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే వాళ్ళు బతకలేరు. అందుకని ముడి సరుకు నువ్వెక్కడి నుంచైనా తెచ్చుకో. మీ దగ్గర నుంచి నేను కొంటాను అని. అది. ఇప్పుడు విశేషం ఏంటంటే రష్యా నుంచి డైరెక్ట్‌గా తీసుకుంటోంది ఆల్రెడీ యూరోప్. హ్మ్. ఆ! తీసుకుంటూ కూడా నఖరాలు. ఆ! మీకు అర్థమైందా? నేను మీ ఇంటికి అప్పు కోసం వస్తా. వచ్చి శాస్త్రి గారు నాకు $100 ఇవ్వండి, $200 ఇవ్వండి, $1000 ఇవ్వండి అంటా. అని బయటికెళ్ళి శాస్త్రి ఇట్లా, శాస్త్రి అట్లా అని గొడవ చేస్తా మీ ఎదురుగుండానే. మళ్ళీ పొద్దున్న లేచి మీ దగ్గరికెళ్ళి సార్ కొద్దిగా అప్పు కావాలి సార్. అదే యూరోప్ చేస్తోంది. హ్మ్. రష్యాతో అదే చేస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పీస్ టాక్స్‌కెళ్తే మటుకు హ్మ్. పుటిను రూల్స్ గాని, కండిషన్స్ గాని ఏం పెట్టొచ్చని మీ ఉద్దేశంలో? నా ఉద్దేశం చెప్తాను. హి ఈస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ హి ఈస్ టెల్లింగ్ బట్ యూ టెల్ మీ ఫస్ట్ వాట్ యూ వాంట్ టు టెల్. యాహ్! ఇప్పుడు అక్కడ ఆహ్, డాంబాస్ రీజియన్ అని ఉందొకటి. హ్మ్. ఓకే. ఆ హ్మ్. రీజియన్‌లో 4 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఓకే. ఆ హ్మ్. 4 ప్లేసెస్ దే ఆర్ డీప్ ఇన్‌సైడ్ దట్ డాంబాస్ రీజియన్ అన్నమాట. ఓకే. హూ ఈస్ డీప్ ఇన్‌సైడ్? యుక్రెయిన్‌లో ఉంది డాంబాస్ రీజియన్ అని. ఓకే. వాట్ ఈస్ డీప్ ఇన్‌సైడ్? ఈ 4 ప్లేసెస్ డీప్ ఇన్‌సైడ్ డాంబాస్ రీజియన్ విచ్ ఆర్ నియర్ టు మాస్కో. ఓకే. సో, రష్యా వాంట్స్ those 4 రీజియన్స్ అన్నమాట. ఇట్స్ ఆల్రెడీ టుక్ ఓవర్ గదా! అంటే ఇంకా టుక్ ఓవర్ అయినట్లేదు.
కొంత రీజన్ టేక్ ఓవర్ అయింది. ఎంత అంటే యుక్రెయిన్‌లో అబౌట్ 17-20% ఆఫ్ ది ల్యాండ్ రష్యా ఇట్స్ ఇన్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ రష్యా. ఈ 4 ప్లేసెస్ నేను చెప్తోంది. ఈ 4 డామస్ ప్లేసెస్. రీజియనే నాకు తెలిసినంత మటుకు. ఓహ్! ఓకే. మేబీ, మే నాట్ బి. చెప్పండి. కాదు అనుకుందాం. సో, ఈ 4 ప్లేసెస్ ఇస్తేనే కానీ మాటలు ముందుకెళ్ళమని చెప్పి రష్యా ఆహ్, వ గట్టిగా ఉంటుందని నా ఉద్దేశము. లేదు. అట్లా అడగడానికి వీలుండదు. అట్లా అడగడానికి ఉండదు. ఆల్రెడీ ఆక్యుపైడ్ అయితేనే అడగడానికి ఉంటుంది. హ్మ్. అదే సో, అంటే ఆ 17 నా లెక్క ప్రకారము ఆ 17-20% ల్యాండ్ ఏదైతే యుక్రెయిన్ ఆక్యుపై చేసిందో, హ్మ్. అది రష్యా కిందనే ఉంచుకుంటుంది. అది ఆల్రెడీ అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసేసింది. అక్కడ జనాలకి అందరికి ఫ్రీడమ్ ఇచ్చింది. రష్యా కంట్రోల్‌లో ఉంది అంతే. ఓహ్! ఓకే. ఓకే. అయితే ఆల్రెడీ అది అయితే అది ఇప్పుడు యుక్రెయిన్ కావాలని అంటుందేమో మరి అది కూడా పీస్ టాక్స్‌లోకి యెస్. యుక్రెయిన్ అయితే కావాలంటది. అయితే యుక్రెయిన్ ఎట్లా బేరం పెట్టిందంటే నాకు అర్థమైనంతట్లో యుక్రెయిన్ రష్యాని కొద్దిగా ఆక్యుపై చేసింది. అవును. ఎంత ఆక్యుపై చేసిందంటే 0.006%. ఆ! రష్యానేమో యుక్రెయిన్‌లో దాదాపు 20% ఆక్యుపై చేసింది. హ్మ్. యుక్రెయిన్ అంటుంది నీకు ఆ 0.006% ఇచ్చేస్తాను. నాకు ఆ 20% ఇచ్చేయి. అంటే మీరు పాత కారు తీసుకెళ్ళి వాడికి షాప్ దగ్గర కొత్త కారు తీసుకొని పాత కారు ఇచ్చేస్తూ నాకు ఎదురు డబ్బులు ఇవ్వు అని అడుగుతున్నట్టుగా ఉందన్నమాట. అవును. అర్థమైందా? సో, వై వుడ్ హి డూ థట్? అందులో పుటిన్. పుటిన్. సో, ఇదేంటంటే అది ఇది ల్యాండ్ కోసం అయ్యేది కాదు. పుతిన్‌ది ఒక్కటే ఒక సజెషన్ ఉంటుంది. ఆక్యుపైయింది అయిపోయిందిరా భయ్! అది వదిలేసేయి. నువ్వు నాటో దగ్గరికెళ్ళను. నాటోలో జాయిన్ అవ్వను అని మాటివ్వాలి. అదొక్కటే దాని కండిషన్. ఆ! రష్యా కండిషన్ మొదటి నుంచి అదే. కానీ దానికి అమెరికా ఒప్పుకోవాలి కదా! అమెరికాతో సంబంధం లేదు గదండీ ఇది. అవును. ఇప్పుడు అంటే యుక్రెయిన్ వారిని ఒప్పుకోనివ్వడు అంటున్నాను అమెరికా. అది ఒప్పుకోనివ్వడు అన్నది సత్యం ఇప్పటికి. అందుకే వార్ జరుగుతోంది. అవును. ఇప్పుడు అమెరికా గూడా రిసోర్సెస్ పోతున్నాయి. దానికి గూడా అయిపోతున్నాయి. హ్మ్. ఇందులో ఉన్న పెద్ద లాజిక్ ఏంటంటే మీకందరికి అర్థం గావాల్సింది, మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఇటు అమెరికా, ఇటు రష్యా వాళ్ళ దగ్గర ఉన్న పాత మందుగుడు సామానంతా యూజ్ జేసేస్తున్నారు. ఆ! ఎందుకంటే కొత్తవి ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. సోఫిస్టికేటెడ్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఆ! ఏఐ బేస్డ్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఓహ్! అందుకోసం ఈ పాతని దాన్ని ఎట్లా వదిలించుకోవాలని రష్యా చూస్తోంది. అమెరికా చూస్తోంది. మధ్యలో బలిపశువయింది యుక్రెయిన్. హ్మ్. పాపం. హ్మ్. యుక్రెయిన్ వాడు జోకర్ అండి వాడు. హ్మ్. ప్రెసిడెంట్ ఈస్ ఎ జోకర్. సో, ఇప్పుడు అందరి దగ్గర మందులయిపోయాయి కాబట్టి అందరం కమ్ ఆన్ లెట్స్ బి ఫ్రెండ్స్ అగైన్ అంటారేమో. అది. అయిపోతోంది. రష్యాని అమెరికా ఇద్దరు పక్కన మాట్లాడుకున్నారు. "అరే! ఏందిరా నీ బస్తాలో ఇంకెన్నున్నాయి, నా బస్తాలో ఇన్నున్నాయి. మరి అవగొట్టేసేయాలి గదా!" అంటే, ఎవడికో ఆఫ్రికా వాడికి అమ్మేసుకుందాం కంగారు పడొద్దు. ఇక్కడితో కమ్ ఆన్ లెట్స్ డూ సంథింగ్." పెద్ద హ్మ్. జోకర్‌లండి వీళ్ళందరూ. సో, హ్మ్. ఇప్పుడు ఇండియా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఇది ప్రశ్న మన మెదడులో. నా నెక్స్ట్ ప్రశ్న అదే అన్నమాట. చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇండియా ఒకవేళ దీనికెళితే ఇండియాకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? హ్మ్. హ్మ్. అంటే ఒకటేంటంటే పీస్ టాక్స్ ఇది గనక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిందనుకోండి. ఇంక ఒకటేంటంటే హ్మ్, యునైటెడ్ నేషన్స్‌లో పర్మనెంట్ సీట్ వస్తుందేమోనని జెప్పి. ఓకే. యాహ్! హ్మ్. యునైటెడ్ నేషన్స్‌లో పర్మనెంట్ సీట్ ఎందుకంటే ఇంక ప్రతి చోటకి అవసరం పడొచ్చేమో అని జెప్పి. పడొచ్చు. నిజమే గదా! ఆ! సో, అదొకటి అండ్ అప్పుడు యాస్ ఎ ఫస్ట్‌లో మార్క్ ఇచ్చినప్పుడేమో నెహ్రూ పెద్ద నే నే మాకక్కర్లేదన్నాడు. నెహ్రూ చైనాకి ఇవ్వండి అన్నాడు. ఆ! ఈ ఈళ్ళంతా కూడాను చైనాకి జీ హుజూర్ టైపు అన్నమాట ఈళ్ళంతా. యబ్బా! అసలు నిజంగా అది కాంగ్రెస్ అసలు ఎవడన్నా నాకు తెచ్చి ప్రాపర్టీ రాసిస్తానన్నప్పుడు తీసుకోక, నా పక్కనోడికి ఇవ్వు నాకక్కర్లేదంటే ఏమన్నా అర్థం ఉందసలు? అసలు ఐ ఐ డోంట్ నో వాట్ ఈ అట్లా అందులో కాదు సార్. డే 1 నుంచి కూడాను చూస్తే కాంగ్రెస్ ఇప్పుడు హ్మ్. ఆహ్, నెహ్రూ దగ్గర నుంచి చూస్తే ఇవాళ రాహుల్ గాంధీ దాకా కూడాను వాళ్ళు హ్మ్. ఏ రోజు కూడాను ఇండియాని బాగు చేద్దామని ఎక్కడా అనుకోలేదు.
సరే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వీ కెనాట్ డిగ్ ది డర్ట్ దేర్, బట్ అట్లీస్ట్ మనకు అర్థమైందంటే ఇప్పుడు ఇండియాకి పర్మనెంట్ సీట్ అన్నది ఆల్రెడీ ఆల్రెడీ టాక్స్లో ఉంది. దానికి దీనికి సంబంధం లేదేమో అనుకుంటున్నాను నేను. ఏ టాక్స్‌లో ఉంది? ఆల్రెడీ ఇండియాకి పర్మనెంట్ సీట్ ఇన్ యుఎన్ఓ ఉందా? ఇంకా లేదే లేదు. టాక్స్ ఆ! నడుస్తున్నాయి. టాక్స్ హ్మ్. అదేది అంటే ఇదైతే కంపల్సరీ వస్తుంది అని చెప్పి నా ఉద్దేశం. యూర్ రైట్ శాస్త్రి గారు. ఇదైతే మటుకు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే కదా దానికి. యాహ్! సో, యాహ్! కానీ మీరొక్కటి గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు. నెవర్ బిలీవ్ ఎ బ్రిటిషర్. యాహ్! ఎందుకంటున్నా అంటే నేను చాలా సింపుల్‌గా చెప్తాను. వాళ్ళకి అవసరమైతే ఏం చేస్తారు, అవసరం కాకపోతే ఏం చేస్తారో చెప్తాను. భారతదేశంలో మనకి జనగణమన అది నేషనల్ యాంథమా కాదా? నేషనల్ యాంథమే. కదా! ఎందుకొచ్చిందో తెలుసా మీకది? చెప్పండి. బ్రిటిష్ యువరాజు ఇండియాకొచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మీద రాశాడు. హ్మ్. జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాత. ఆ! అది ఆయన్ని పొగిడి రాసిందది. ఓహ్! అందుకే కదా నోబెల్ ప్రైజ్ ఆయనకి. ఆ! మన తలరాత ఏంటంటే దాన్ని తెచ్చి మళ్ళీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు జనగణమన పాటలు జనగణమన అధినాయక జయ హే! ఎవరే అధినాయకుడు ఎవరు? చెప్పమనండి ఇప్పుడు? హ్మ్. హ్మ్. మన నెత్తి మీద ఇంకా బ్రిటిషోడు కూర్చున్నాడని చెప్పడానికి దాన్ని నేషనల్ యాంథమ్ కింద మార్పిచ్చారు. ఈ గాంధీ, నెహ్రూ ఈ జ్యూస్ పిండారనమాట. ఆ! హ్మ్. పిండి మనకి నెత్తి మీద పెట్టారు. కాబట్టి వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా సరే కామన్‌వెల్త్ కంట్రీస్ అని పేరు పెట్టి అందరికీ వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, ఇంకా వెస్ట్ ఇండీస్ అనండి, ఇంకేమనండి. అమెరికా ఒక్కటే చాలు అంది. నో కామన్‌వెల్త్ అంది. హ్మ్. కెనడా ఈస్ స్టిల్ కామన్‌వెల్త్ కంట్రీ కదా! అవును. అవును. హ్మ్. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరొచ్చినా కామన్‌వెల్త్‌లో ఉన్నట్టున్నారు. అది. సో, దాన్ని వాళ్ళలా పెట్టి దాన్ని పిండుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా. హ్మ్. ఇప్పుడు ఇండియాని అక్కడ ఇరికిచ్చే ప్రయత్నం చేసేదెప్పుడంటే, వాళ్ళకేమన్నా లాభం ఉంటే. ఆ! మీకు ఇదొక తొండి గేమ్. హ్మ్. మీకు నేను చెప్తా చూడండి శాస్త్రి గారు. ఓకే. ఇండియాని పిలిచారు. ప్లీజ్, ప్లీజ్ అన్నారు. ఇండియా వెళ్ళింది. సరే యుక్రెయిన్ నీకు ఇది కదా! రష్యాకి మీ ఇద్దరు ఒప్పుకున్నారని, ఆ! ఒప్పుకున్నాం అంటారు. సంతకాలు పెట్టి ఇవతలకొస్తారు. మళ్ళీ ఒక 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే యూరోపియన్స్‌కి, అమెరికాకి కావాలో మళ్ళీ ఆ రెండిటి మధ్యలో చిచ్చు పెడతారు. పెట్టి ఇండియాని ఇరికిస్తారు. హ్మ్. నువ్వు చేశావు ఇదంతా అని. అంటే ఈ ఉన్న పీస్‌గా ఉన్నంత సేపుది లెక్కలోకి రాదనమాట. పీస్‌గా ఉంచుతారు. హ్మ్. ఇప్పుడు రాజీ కుదురుస్తాడు ఇండియా. కుదిర్చిన తర్వాత బ్రహ్మాండం ఎవరీ వరల్డ్ వైడ్ చప్పట్లు కొడతారు. మీకు ఆయనకి మసిపూసి మారేడుకాయ చేస్తారు మోడీని. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఆయన అవ్వడు. అది డిఫరెంట్ స్టోరీ. కానీ చేస్తారు. అవును. చేసినప్పుడు అందరూ ఓకే అంటారు. ఇంకొక 5 ఇయర్సో, 10 ఇయర్స్ లోపల ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి అవసరం అవుతుంది. యూరోపియన్స్‌కిని, అమెరికాకి. అవును. అయినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిలో గొడవ పెట్టి ఇండియాదే బాధ్యత. ఇండియాని పడేయాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ వార్ పెడతారు. హ్మ్. ఇది ఫర్ ష్యూర్. ఇండియా ఇలా చేయకూడదు. ఇండియా ఏం చేయాలంటే ఆర్మీని నడిపించాలి. హ్మ్. హ్మ్. ఆర్మీని నడిపించి ఇండియా షుడ్ పార్టిసిపేట్ ఇన్ వార్స్ నౌ. ఇప్పుడు వార్స్‌లో పార్టిసిపేట్ చేయిస్తే ఇండియా గూడాను ఇట్ ఈస్ నాట్ ఎ పీస్ లవింగ్ కంట్రీ సనాతన పీస్ ధర్మం. లవింగ్ అంటే ఎవడికి కావాలండి? పీస్ లవింగ్ కంట్రీతో అందరూ అడుక్కు తింటున్నారు ఇండియాలో. హ్మ్. శాంతి, శాంతి అని శాంతియుతంగా ఉన్నవాడేమో ఎడ్యుకేటెడ్ ఏమో శాంతి అంటాడు. వాడి కడుపు నిండుతూనే ఉంటుంది. వాడికి డబ్బులొస్తాయి. వాడికి జీతం వస్తుంది. వాడు పని చేస్తుంటాడు. డబ్బులొస్తాయి. పాపం పేదవాళ్ళకేం లేదు. అవును. దేశమంతా క క కరప్షన్ అవన్నీ ఎందుకున్నాయంటే శాంతి. శాంతి కాదండి కావాల్సింది మనకి. శాంతి ఆటోమేటిక్‌గా వస్తుంది. వార్ ఉంటేనే శాంతొస్తుంది. కరప్షన్‌కిను, శాంతికి లింక్ ఏంటి సార్? లింక్ ఏంటంటే ఒకడు కరప్షన్ అడుగుతున్నాడు. వాడి మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి. అవును. రిపోర్ట్ ఇవ్వకుండా వాడికి లంచం ఇస్తున్నాడంటే శాంతే.
యాహ్! కరెక్ట్. సో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ వన్ శాస్త్రి గారు. వి వాంట్ శాంతి ఓన్లీ విత్ అవర్ పవర్. యాహ్! మనది పై చేయి ఉండి శాంతి అంటే బావుంటుంది గానీ, అవును. మీరు ఇప్పుడు దుర్యోధనుడు కథ ఎందుకు విన్నారు మీరు చెప్పండి? కింద పడిపోయి తొడలు విరిగిపోయి ఇక చచ్చిపోయిన పొజిషన్‌లో ఉండగా కూడా అశ్వత్థామ నేనెళ్లి చేసొస్తానంటే, "చేసిరా పో నేను సైన్యాధ్యక్షుడిని చేసినా పో" అంటాడు. ఆ! మరి ఇప్పుడు ఆ దుష్టత్వం ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచంలో? హ్మ్. దుష్టుడిని నిర్మూలించటమే సార్. కంప్లీట్‌గా. అవును. అందుకని అవును. ఇప్పుడు ఆ ధర్మరాజు పోన్లే తొడలు విరిగిపోయి అక్కడ పడిపోయినోడు చంపకండి వదిలిపెట్టండి అని వదిలిపెట్టడం మూలంగా అశ్వత్థామ ఆయన దగ్గరకొచ్చి నన్ను సైన్యాధ్యక్షుడిని చేస్తే పాండవుల్ని నేను హతమారుస్తా అని చెప్తే చేస్తాడు. చేస్తే పాండవుల యొక్క ఉప పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని చంపుతాడనమాట. హ్మ్. ఇంక నీకు ఇంక నీకు ప్రొగెనీ లేదు. నువ్వు ఇంకెక్కడి నుంచి పరిపాలిస్తావు? నీది అంతమైపోయింది, వాడిది అంతమైపోయింది అని చెప్పడానికి. అదేలే. అంటే అంత దారుణానికి గూడా తొడలు విరిగి కింద పడిపోయిన వాడికి కూడా ఇంకా కాంక్ష తీరలేదు. ఇంకొక గంట, 2 గంటలు, 10 గంటలు రోజులోని చచ్చిపోయే వాడికి కూడా తీరలేదు అంటే మీరేం జెప్పాలి చెప్పండి శాస్త్రి గారు? అవును. అవును. సో, అట్లా ఉంటే ఇవి అందుకని దుష్టత్వాన్ని తొలగించాలి. అందుకని బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని ఇరగదీసేసి అయితే అయింది దేశమంతా భరించుకుంటుంది. హ్మ్. ఇరగదీసేసి ఎక్కడికక్కడ కర్ర 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 నరికేసుకుంటూ పోవాలి. మీకు ఆర్మీ లేదురా భయ్! ఏదైనా ఉంటే మాదే ఆర్మీ. హ్మ్. మీరు మీరు అసలు మీకు ఏదైనా కష్టం వస్తే మేమొచ్చి యుద్ధం చేస్తాం. మీ దేశం హ్మ్. మీకే. కానీ మీకు ఆర్మీ లేదు. అని జపాన్‌కి ఎట్ట చేసిందో అమెరికా మనం కూడా అట్లా చేయాలి. హ్మ్. లేతే కుదరదండి. లేదా బంగ్లాదేశ్‌తో, మయన్మార్‌తో, చైనాతో, ఇటు ఇండియాతో, పాకిస్తాన్‌తో ఏంది లొల్లి? అబ్బో! చాలా ఘోరంగా ఉంది సార్ అక్కడ. లొల్లి లొల్లి నడుస్తది. వార్ లేనిది మీ దేశం బాగుపడాలంటే వార్ ఉండాలి. ఇప్పుడు పుతిన్ ఎందుకు వార్‌కెళ్ళాడు? దేశం బాగుపడడం కోసం. చూడండి ఎకానమీ ఎట్లా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిందో. హ్మ్. ఆ! ఎప్పుడు వార్ బ్రింగ్స్ ఎకానమీ గుడ్ స్టాండ్. కానీ యాహ్! అలా అని మాటి మాటికి వార్‌కెళ్ళమని కాదు. ఎక్కడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో, అక్కడ అదే. నువ్వు అదిమినప్పుడే నీ ఎకానమీ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి వాట్ ఐ యామ్ అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ యువర్ డైలాగ్ ఈస్ ఎవరైనా మన మీదకి వస్తున్నారు అనంటే మనం మళ్ళీ శాంతిగా కాకుండా నువ్వొచ్చా చలో రైట్ నేను వస్తున్నదా అని చెప్పి వెళ్ళిపోవడమే. ఎళ్ళిపోవడమే. నువ్వు 10 మందిని తీసుకొస్తావు. నేను 100 మందిని తీసుకొస్తా అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అని మరి అర్థమైంది. యుద్ధానికి వెళ్ళిపోవడమే. దేర్ ఈస్ అర్థమైంది. నో వే యూ గెట్ పీస్ అండి. అర్థమైంది. ఈళ్ళు అర్థమైంది. కూర్చొని వీడొక మాటనే, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఒక మాటనే, కేపీ రేవంత్ రెడ్డి ఒక మాటనే, తర్వాత వీడొక అమిత్ షా ఒక మాటనే, మోడీ ఒక మాటనే, మమతా బెనర్జీ ఒక మాటనే, వీడనే ఈ అనేలతో కాదండి. అర్థమైంది. ఏసి పారేయండి తర్వాత చూసుకుందాం. యాహ్! సో, యాహ్! అయితే ఇప్పుడు మరి ఈ దేశమే భారత్ ఏం జేయాలంటారు? ఇప్పుడు భారత్ కామ్ కూసోవాలి. ఎళ్ళకూడదు నా లెక్క ప్రకారం. ఆ! హ్మ్. అదే. నాకేంటి అని అడగాలి. ఓకే. మీ ఇద్దరి మధ్యలో శాంతిని కుదిరిస్తే నాకేంటి అని అడగాలి. హ్మ్. హ్మ్. యాహ్! ఎందుకంటే నాకేంటి నువ్వు నాకేం చేస్తున్నావు? యుక్రెయిన్ నువ్వేం చేస్తావు? రష్యా నువ్వేం చేస్తున్నావు? యాహ్! తీసుకోవాలి మనం. ప్లస్ యాహ్! మిగతా వాళ్ళందరిని ఇరికించాలి దానిలో. అవును. అటు అమెరికాని, ఇటు యూరోప్ యూనియన్‌ని తీసుకొచ్చి సిగ్నేచర్స్ పెట్టించాలి. వి ఆ! అగ్రీ విత్ దిస్ వన్. సో దట్ ఇండియా ఒక్కటే ఇరుక్కోకుండా ఉంటాడని. ఇండియా ఇరుక్కుంది. ఇప్పుడు చెప్తా చూడండి సార్. ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్యలో వెళ్ళింది శాంతి కోసం అని. శాంతి ఇద్దరికీ పెట్టిందనుకుందాం. అదే రేపు పొద్దున మళ్ళీ హమాస్ వాడు ఎట్లైనా దండయాత్ర చేసి ఎత్తుకుపోతాడు వీళ్ళని. కంపల్సరీ అది. ఇంక అదైతే అప్పుడు ఏం కంపల్సరీ. చేస్తాం? అవును. అవును. అర్థమైంది. ఆల్రెడీ ఇండియాలో ఒక దుర్మార్గుడు కోర్ట్‌లో కేసేసాడు సుప్రీం కోర్ట్‌లో. ఇండియా షుడ్ నాట్ సప్లై వెపన్స్ టు ఇజ్రాయెల్ అట. ఆ! ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ చంపుతున్నారని. హ్మ్. దండం పెట్టేస్తాను శాస్త్రి గారు. వాడు చేసిన దురాఘాతం గురించి ఒక్కడు మాట్లాడతలేడు. ఒకడు మాట్లాడడు. మాట్లాడినోడేమోనో ఇదేంటి ఫత్వా అంటారు. అది. మరి అలాంటప్పుడు మీరు యుద్ధం వెళ్ళకుండా ఎట్టెళ్తారండి? నాకు అర్థం కాలేదు. అవును. యూ అవును. హావ్ టు గో ఫర్ వార్. హడీ! ఏందిది లొల్లి? యాహ్! యాహ్! చూద్దాం సార్ అయితే. ఓకే ఓకే శాస్త్రి. సార్. ఓకే సార్. ఓం ఓహ్! రుద్రాయ సుతల రుద్రాయ మహాబల రుద్రాయ
రసాతల రుద్ర